హాయ్ మేడం. హాయ్. రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి మాట్లాడిన విధానం చూస్తే ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా మీకు? చాలా ఖండిస్తున్నాను. ఆ అమ్మాయి మాట్లాడే మాటలే కానీ ఆ అమ్మాయి విధానమే కానీ చాలా వరకు అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అంత నోటి బలుపు, అంత తలపొగరు, అంత అహంకారం పనికిరాదు ఒక ఆడ మనిషిగా. ఫస్ట్ చిన్నగా బిజినెస్ పెట్టుకొని ఎదుగుదాం అనుకున్నాను. నువ్వు ఒదిగి ఉంటే ఎదిగొస్తావు, కానీ నువ్వు అవి కొనుక్కోలేనాడు ఇవి కొనుక్కోలేనాడువి, ఆళ్ళని చూస్తావా వీళ్ళని చూస్తావా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు ఈ అమ్మాయికి ఎందుకు? అంటే ఒక అమ్మాయిని మాట్లాడి ఒక జంటని మాట్లాడి నోరా, లేకపోతే నీకేమన్నా మెంటల్ ఏమన్నా వచ్చిందా? మెంటల్ గింటలు వచ్చిందని అంటున్నారు. మా నాన్న చనిపోయాడు, మా నాన్న చనిపోయినందుకు మెంటల్ వచ్చిందని వాళ్ళక్క ట్రీట్మెంట్ చెప్పిందంట. కానీ మెంటల్ వస్తే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. అంతేగాని నీ నోటుకు వచ్చినట్టు నువ్వు కస్టమర్లను మాట్లాడితే కస్టమర్లు ఊరుకుంటారా ఏంటి? అయినా అతను ఏం కొనుక్కుంటాడో ఏం చేసుకుంటాడో అతని ఇష్టం. నీకున్నాయి ఆ బంగ్లాలు, నీ దగ్గర ఉన్నాయి ఆ బంగారం, నీ దగ్గర ఉన్నాయి ఆ కార్లు, నీ దగ్గర ఉన్నాయి ఆ బళ్ళు, నీ దగ్గర ఉన్నాయి ఆ బ్యాంక్ బ్యాలెన్స్, అవన్నీ నీ దగ్గర ఉంటాయి. నువ్వు ఈ పికిల్స్ ఎందుకు అమ్ముకుంటావు? లేకపోతే సరదాగా వచ్చి జనాల నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి వచ్చావా? ఇవన్నీ ఉన్నా కానీ ఒక అమ్మాయిని కూడా అలాగే మాట్లాడిందంటే అంటే ఆడ మగ పెద్ద చిన్న ఈ తారతమ్యాలు ఏమీ ఉండవా నీకు? నీ నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నిన్ను ప్రజలు ఊరుకుంటారా? అందులో ఆడవాళ్ళకి ఇప్పుడు అసలే తలపొగరు ఎక్కువ, చదువుకుంటున్నారని గర్వం ఎక్కువ, హెడ్ వెయిట్ ఎక్కువ అని పేర్లు వస్తున్నాయి. పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఇప్పుడు ఇంతకి ఎవరికి, ఏ అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు, పెళ్లిగాకి ఇబ్బందులు పడుతున్నారు. ఇది సరిపోక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా ఏంటి? ఫస్ట్ నీ చిట్టి బిక్కిలు అనే బోర్డుని బీకి నీకు ఎక్కడో మడిచి పెట్టుకోమని చెప్పి చాలా టూ మచ్ ఉన్నాయి. 1600 హాఫ్ కేజీ పికిల్ 1600. ఎవడైనా కొంటాడా నిజంగా? క్వాలిటీయా? ఏం క్వాలిటీ అయ్యా? క్వాలిటీ ఏం క్వాలిటీ వేస్తున్నారు? బంగారం వేస్తున్నారా, లేకపోతే వెండి వేస్తున్నారా, లేకపోతే అమృతం ఏమైనా వేస్తున్నారా? పైనుంచి దివి నుంచి ఏమైనా భూమికి దిగి వచ్చిన అమృతాన్ని ఏమన్నా వేసి క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నారా? ఆర్బీఐ కొంచెం ఎక్కువ వేస్తున్నారంట. ఏ ఆయిల్ అయినా వేసుకో, ఎంత ఆయిల్ అయినా వేసుకో, నువ్వు ఆర్బీఐలు వేసుకో, ఏ ఆయిల్ అయినా వేసుకో. ఆర్బీఐలు వేస్తే నువ్వు అంత రేటు చెబుతావా? చేతగానంతా అవన్నీ కుదరని మాటలు. అమ్మాయికి అంటే ఒక మహిళ పైన అలాంటి వ్యాఖ్యలు ఒకవేళ అబ్బాయిలు చేస్తే ఇప్పటికీ చాలా రాద్ధాంతం అయ్యేది. చాలా రాద్ధాంతం కాదు అసలు, వాళ్ళు ఇంటికి పోయి కొడతారు. అవును, అబ్బాయి అనేవాడు ఒక మహిళ పైన చేస్తే ఇంటికి పోయి కొట్టి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఈ అమ్మాయి చేసింది కనుక మళ్ళీ సారీలంట, లారీలంట, ఏదో మెంటల్ గా అప్సెట్ అయిందంట. మెంటల్ గా అప్సెట్ అయితే అమ్మ నువ్వు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ప్రజలను తిట్టినా, ప్రజలను మాట్లాడినా ఊరుకోరు. నువ్వు మెంటల్ గా అప్సెట్ అయిన అమ్మాయి ఈ పికిల్ని ఎలా మెయింటెనెన్స్ చేస్తావు? ఈ పికిల్ని ఎలా అమ్ముతావు? నువ్వు దీంట్లో తయారు ఎలా చేస్తావు? పికిల్ అంటే ఆషామాషి కాదు, ఎంతో కష్టపడితే అది ఒక నోటికి వెళ్తుంది, ఒక మనిషి నోటికి వెళ్తుంది, ఒక ముద్దులో అన్నంలో. అటువంటి పికిల్ని తయారు చేస్తున్నా నువ్వు మెంటల్ గా ఎలా సరిగ్గా లేవు? ఇవన్నీ వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు ఆడుతున్న డ్రామాలు. కానీ నోరు అదుపులో పెట్టుకుంటే ఒళ్ళు బాగుంటది, ఒళ్ళు బాగుంటే నోరు అదుపులో ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేసరికి ఆమె సారీ చెప్పింది. ఎలా అనిపిస్తుంది? 2 days ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు క్షమించారు నిన్ను. నువ్వు ఫస్ట్ నోరు జారడం ఎందుకు, తర్వాత సారీ చెప్పడం ఎందుకు? నోరు జారద్దు. ఎదగాలి అనుకుంటే నోరు జారకుండా ఉండాలి. ఎంత ఒదిగి ఉంటే ఎక్కడైనా కానీ నువ్వు ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ ఒక ప్రొఫెషనల్ పరంగా ఎదగాలి అంటే ఒదిగి ఉండడమే మేలు. నోరుంది కదా అని పారేసుకుంటే మొత్తం కట్ చేస్తారు ప్రజలు. అంటే ఈ విధంగా అవ్వడం వల్ల బిజినెస్ చాలా లాస్ అయింది, క్లోజ్ చేస్తున్నాం అన్నట్టు కూడా వీడియో పెట్టారు. క్లోజ్ చేసుకో. ఇక నువ్వు ఇంకేదైనా కొత్త పేరు పెట్టుకొని నీ ఫేస్ కి ఇంకేదైనా మాస్క్ వేసుకొని అమ్ముకుంటే తప్పితే నువ్వు ఈ చిట్టి పికిల్స్, అలేఖ్య పికిల్స్ అనే దాని మీద మాత్రం ఇక నువ్వు డెవలప్ కాలేవు. జనాలు యాక్సెప్ట్ చెయ్యరు, కొన్నారు. ఫస్ట్ నువ్వు పెట్టుకున్నది మొత్తం డెవలప్ అయిపోయింది. ఒక కుమారి ఆంటీ అని ఒక ఆవిడ అక్కడెక్కడో పెట్టింది. ఆవిడ ఎంత ఫేమస్ అయింది, తక్కువ రేటుకి అమ్మింది. ప్రతి ఒక్కరి దగ్గర రిక్వెస్ట్ పరంగా అమ్ముకుంటుంది. సార్, అన్న, అక్క, తమ్ముడు, బాబాయ్ ఇలా వరుసలు పెట్టుకుంటూ తన బిజినెస్ ని తను డెవలప్ చేసుకుంది. అలా డెవలప్ చేసుకోవాలి. కానీ నీ నోటి బలుపుని, నీ హెడ్ వెయిట్ ని చూపిస్తే ప్రజలు మొత్తం మొక్కను తుంచినట్టు తుంచి పక్కన పడేస్తారు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ.